బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజు సెషన్ లో 240 రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. అందరూ వినాయక చవితి అద్భుతంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాము. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. స్థిర సుఖాసనంలో కూర్చొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. ఆ గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. చక్కగా శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. సరళంగా సహజంగా జరిగి శ్వాసను గమనిస్తే ఆనాపానసతి ధ్యానాన్ని చక్కగా చేసుకున్నాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను తీసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందిస్తున్న ఆశుపితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంతవరకు చక్కగా మెడిటేషన్ చేసుకున్నామండి. నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా మనకు నీలవేప గారి జీవిత చరిత్ర ఈ అద్భుతమైన విషయాలను మనకు తెలియజేయడానికి సుజిగా మేడం గారి క్లాస్కి రావడం జరిగింది. మేడం గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారండి. మన జూమ్ సెషన్లో కూడా క్లాసులు ఇస్తూ ఉంటారు. అందరూ కూడా క్లాస్ చెప్తూ మేడంకి వెల్కమ్ చెప్దాము. నమస్తే మేడం, క్లాస్కి స్వాగతం. మేడం గారు, థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగరాజు మాస్టర్ గారికి, అలాగే పోస్ట్ వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, అందరికీ కూడా ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక అద్భుతమైన ఒక నిరాడంబర జీవితాన్ని గడిపిన ఒక హిమాలయాల్లో ఒంటరిగా ధ్యానం చేసిన ఒక టిబేటియన్ మాంక్ అయిన ఈ ధ్యానం ద్వారా ఆయన శరీరానికి, మనసుకి, ఆత్మకి ఉన్న అసలు సంబంధాన్ని తెలుసుకున్నారు. ఆయన తన అనుభూతులు పాటల రూపంలో పంచుకున్నారు. అలాగే ఆయన శిష్యులు కూడా ధర్మ ప్రచారం చేశారు. కాబట్టి ఈయన జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పాఠాలు, ప్రతీకారం వల్ల శాంతి లభించదు. అంటే పాపం చేసిన ఇంక జన్మ వేస్ట్ అనుకునే వారికి అద్భుతమైన అవకాశం ఆయన జీవిత సాధన ద్వారా తెలియజేసింది ఏమంటే పాపం చేసినా సరే మార్పు సాధ్యమేనని. ఎలాగా నిజమైన మార్గాన్ని ఎప్పుడైనా సరే ఎంచుకొని మనం మారవచ్చు. అలాగే తపస్సు, అలాగే గురువు పట్ల విశ్వాసం ఉంటే మోక్షం మనకి సాధ్యమే అని తెలియపరిచారండి. అలాగే ధర్మాన్ని పాటించడం ద్వారా లోకానికి వెలుగుగా అందించవచ్చు అని చెప్పారు. ఇదే గ్రేట్ టిబేటియన్ మాంక్ అయిన మిలారెపా గారి జీవిత చరిత్ర. ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనకి ఎంతో తెలియని గూస్ బంప్స్ లా వస్తూ ఉంటాయి ఆయన మాట వినగానే మనకి. ఎందుకంటే ఆయన అంత అద్భుతమైన ధ్యాన సాధన చేశారు. ఎన్నో అనుభూతులు మనకి అందించారు. ఆయన మనకి మహాయోగి. ఆయన గురించి కొన్ని మాటల్లో నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతానండి. అయితే నా పేరు సుజిత, నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఈ మహాయోగి మిలారెపా అనే ఆయన టిబెట్కి చెందిన ఒక గొప్ప తాంత్రికుడిని యొక్క మంచి అద్భుతమైన జీవిత చరిత్ర మరియు కథగా మనకి మలయపరచడం జరిగింది. అంటే ఆయన బాల్యములో తల్లి, చెల్లి, వాళ్ళ నాన్నగారు, ముగ్గురు, వాళ్ళ నలుగురు, వాళ్ళ జీవిత చరిత్ర గురించి పూర్వం గురించి చెప్పుకుంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు హోమాలు, తాంత్రిక పూజలు, అలాగే ఒక ఉన్ని వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ధనవంతులుగా మారుతారు. అయితే వాళ్ళ మిలారెపా తండ్రి గారు ఇంకా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మరింత ధనవంతుడు అవుతారు. అయితే మిలారెపా తండ్రి గారు అదే ఊరిలో ఉన్న ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి మొదటి సంతానంగా మిలారెపా గారు జన్మించడం జరుగుతుంది. అయితే వాళ్ళకి కొన్ని సంవత్సరాలకి, ఈయనకి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక అమ్మాయి జన్మిస్తుంది. అయితే మిలారెపా గారు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి గారికి అనారోగ్యానికి గురవుతారు. అయితే చుట్టుపక్కల బంధువుల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వైద్యుల్ని సంప్రదించి, అయితే వ్యాధి గురించి ఎవరికి చూపించినా సరే వ్యాధి నయం కాదని చెప్తారు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది నేను చనిపోతాను అని చెప్పి తెలిసిన దగ్గర బంధువులందరినీ రప్పించుకుని ఆయన ఒక వీలునామా రాయిస్తారు. ఏమనంటే నా మరణానంతరం
నా ఆస్తి అంతా కొంత భాగం నా కర్మకాండలకు ఉపయోగించండి, మిగిలినది ఇంత ఆ సంపదని మా అబ్బాయి యుక్త వయసు అయ్యేంత వరకు కూడా ఆ నా తమ్ముడు సంరక్షణలో ఉంచి పెరిగి పెద్ద అయ్యాక తిరిగి ఆస్తి ఇవ్వమని విద్యాబుద్ధులు అవి చెప్పించమని ఆయన వీలునామా రాస్తాడు. అయితే అక్కడ నుండే ఈ మెల్లారెప్ప గారి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏమనంటే ఆయన చిన్నాన్న గారి చిన్నమ్మ గారు గాని వాళ్ళ ఇంట్లో పనుల్లో వాళ్ళ అమ్మని చెల్లిని పనుల్లో చేయించుకుంటూ ఈయన్ని కూడా మొత్తం కష్టాలు పాలు చేసి ఈయన చేత మొత్తం పొలంలో పనులు చేయించుకుంటూ రక్తాలు కారిపోయి బొబ్బలు కట్టేసి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు చిన్న వయసులో. అయినా సరే వాళ్ళకి కనీస ఆహారం సరిగా పెట్టరు, వాళ్ళు చాలా పాచిపోయిన ఆహారం పెట్టడం, చాలా కష్టాలు పాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాగా జరుగుతున్న తరుణంలో మెల్లారెప్ప గారికి 15 సంవత్సరాలు 15 years వచ్చిన తర్వాత మెల్లారెప్ప గారి తల్లి వాళ్ళకి ఉన్న చిన్న పొలంలో వేసిన బార్లీ పంట వేసి ఆ వచ్చిన డబ్బుతో ఊర్లో ప్రజలందరినీ పిలిచి ఒక విందు ఏర్పాటు చేస్తారు. దాని విందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఊరి ప్రజలందరి మధ్య తమ ఆస్తి కావాలి మాకు, అలాగే మెల్లారెప్ప చిన్నాన్న గారిని వాళ్ళందరి సమక్షంలో అడగడం ఒక ఉద్దేశం. అయితే ఆయనకి చాలా పట్టరానికి కోపం వచ్చేసి వాళ్ళ చిన్నాన్న గారికి, ఇంకెక్కడ ఉంది మీ ఆస్తి, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పోషించడానికే సరిపోయింది, ఏమీ లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు అని మీరే ఇప్పుడు విందు పార్టీ చేశారు కాబట్టి మీకే బోల్డంత ఆస్తి ఉంది కదా, మీరే ధనవంతులని కోపంతో బాగా ఊగిపోతూ ఉంటారు ఆయన. అయితే మెల్లారెప్ప తల్లిని చెల్లిని మెల్లారెప్పని కొట్టేసైనా అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతారు. అయితే ఊరు ప్రజలు ఎలాగైనా సరే మెల్లారెప్ప గారిని కొంచెం మంచి వృద్ధిలోకి తీసుకురావాలి, మంచి స్థానంలో ఉంచాలి అని మంచిగా బడిలో చేర్పించిన తర్వాత ఒక రోజు బడి నుండి ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంతో సరదాగా ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ తల్లి చూసి ఆవిడ కోపంతో, ఇంకా పట్టలేని కోపంతో, నీకు ఇన్ని బాధలు ఉన్నాయి, మనల్ని ఇంతమంది అవమానం చేశారు, మీ చిన్నాన్న వాళ్ళు ఇంత అలా కొట్టారు, ఇంత అన్యాయం జరిగింది, అవమానం ఉంటే ఎలా మర్చిపోయి నువ్వు ఆనందం, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఆనందం అని చెప్పి వాళ్ళ మెల్లారెప్ప తల్లి కొట్టి ఆవిడ కూడా స్పృహ తప్పి పడిపోయి అంత కష్టపెట్టుకుంటారు. ఆవిడ కొంతసేపటికి తేరుకున్నాక ఆవిడ అప్పుడు అడుగుతాడు, అమ్మా అసలు నేనేం చేయాలి నువ్వు ఆనందంగా ఉండాలంటే అని అడుగుతాడు. అయితే మనల్ని ఇంత బాధ పెట్టారు కదా మీ చిన్నాన్న మీ చిన్నమ్మ, మనల్ని అన్ని ఆస్తులు రాసుకొని బయటికి పంపించారు కదా, వాళ్ళని నువ్వు నాశనం చేసేయాలి అంటే ఏం చేయాలి, నువ్వు క్షుద్ర విద్యలు బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి కదా ఆయన నేర్చుకోమంటారు అనమాట. సరేనమ్మా నీ ఇష్టము అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళకి దగ్గరలో ఉన్న ఆవిడ చిన్న పొలం ఉంటే అందులో కొంత బాగా అమ్మేసి అయితే కొంచెం బంగారు నాణాలు ఆవిడకి ఏదో తోచింది ఇచ్చి పంపించేస్తుంది ఆవిడ. అయితే మెల్లారెప్ప గారు కొంతమంది స్నేహితులతో కలిసి కొంతమంది క్షుద్ర విద్యలు నేర్చుకునే మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పుకుంటే ఆయన 1 సంవత్సరం పాటు అలాగా ఆయన దగ్గర ఉంచుకుంటాడు. అయితే వచ్చిన దాన్ని మట్టుకు నేర్పించానని చెప్తారు. ఆయన స్నేహితులు మాత్రం మధ్యలోంచి నేర్చుకున్నది మాకు ఇది చాలా, నేను డ్రాప్ అయిపోతారు, ఈయన మాత్రం పట్టుదలతో ఆయన దగ్గరే ఉండి నాకు ఇది సరిపోదు ఇంకా నేర్పించమంటాడు. అయితే ఆ మాంత్రిక గురువు గారు ఏమంటారంటే, ఒకవేళ నీకు జరిగిన అన్యాయం నిజమైతే గనక నేర్పిస్తాను అని చెప్పి ఆ మాంత్రిక గురువు గారు ఒక శిష్యుణ్ణి, నమ్మకస్తుడైన ఆయనలో ఉన్న ఒక శిష్యుని అసలు మెల్లారెప్ప గారి ఇంటి దగ్గరికి వెళ్ళి జరిగింది విచారించి ఇది నిజమా కాదా తెలుసుకురా అని పంపిస్తే అప్పుడు ఆ శిష్యుడు వెళ్ళి అవునండి నిజమే, మెల్లారెప్ప గారి ఇలా జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తే అప్పుడు ఆయన ఈ ఒక 7 రోజుల పాటు ఏకాంతంగా ఒక సాధన ఉపాసన ఇచ్చి 7 రోజుల గుహలో సాధన చేసుకుంటూ ఉంటే ఆ 7 రోజులు తిండి నిద్ర లేకుండా సాధనే చేస్తూ ఉండగా ఆయనకి కఠోర సాధన చేయగా ఇప్పుడు ప్రయోగించవచ్చు నువ్వు వెళ్ళి ఈ సాధన ద్వారా అని చెప్తే అప్పుడు సరే అని చెప్పి వెళతాడండి. మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ
వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయికి పెళ్లి జరగబోతూ ఉంటుంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు అందరూ. ఒక 35 మంది ఎంతో జనము, వాళ్ళ చిన్నాన్న చిన్నమ్మ వీళ్ళందరూ ఉన్నారు. ఏర్పాట్లు జరుగుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన క్షుద్ర విద్య ప్రదర్శించగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లది కూలిపోయి వాళ్ళందరూ చనిపోతారు. అయితే ఇదంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ఈ క్షుద్ర పూజలు మేలారేప నేర్చుకుంటున్నాడని తెలిసిన విషయం తెలిసిపోయింది. అంతే, మేలారేప క్షుద్ర పూజలు చేస్తున్నాడు, అయితే వీడిని చంపేయాలి అని చెప్పి వాళ్ళే చంపడానికి వాళ్ళ చిన్నాన్న ఊరి ప్రజలను తీసుకొని అడిగించుకొని వెళితే అప్పుడు వాళ్ళ ఉమ్, వీ అసలు మేలారేప వాళ్ళ అమ్మని చంపేయాలి అంతా అని చెప్పి వెళుతూ ఉండగా అప్పుడు వాళ్ళమ్మ అప్పుడు ఊరి ప్రజలందరూ కూడా వీళ్ళ అమ్మని కాదు, వీళ్ళ అమ్మని చంపితే ఊరుకుంటాడా, మేలారేప వచ్చి క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడు, మనల్ని అందరినీ చంపేస్తాడు అని చెప్పి అడ్డుకుని ఆ అంటాడనమాట. అయితే అప్పుడే ఊర్లోకి ఒక నేపాల్ నుంచి ఒక యాచకుడు వస్తున్న ఒక ఆయన ఇంటికి భిక్ష కోసం వస్తాడు. ఈలోగా మేలారేప తల్లి వాళ్ళ ఇంట్లో కులదేవత ముందు ఒక దీపం వెలిగించుకొని, అసలు ఈ దీపం 24 గంటల పాటు వెలిగితే ఆ ఇంట్లో ఈయనకి ఈ విషయం చెప్పొచ్చు, యాచకుడి ద్వారా మనం ఆ సమాచారం పంపొచ్చు మేలారేపకి, ఏం నమ్మకస్తుడా కాదా అని తెలియడం కోసం 24 గంటలు ఈ దీపం వెలిగితే గనక ఈయనకి చెప్పచ్చు అన్న ఉద్దేశంతో ఆవిడ దీపం వెలిగిస్తుంది. 24 గంటలు వెలిగిన పక్షంలో ఆవిడ ఆ యాచకుడికి కొంత ధనం ఇచ్చి, కొంత భిక్ష ఇచ్చి, ఒక వార్త మా కొడుకు చేరవలసిందిగా కోరి ఆవిడ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ మేలారేపాకి ఒక వర్తమానం ఇస్తుంది అనమాట. ఇలా చెప్పండి అని, నువ్వు చేసిన పని నేను సంతోషిస్తున్నాను, కానీ మీ చిన్నాన్న చిన్నమ్మ ఇంకా చనిపోలేదు, వాళ్ళు నువ్వు మరింత క్షుద్ర విద్యలు నేర్చుకొని నువ్వు వాళ్ళని హింసించాలి. ఎందుకంటే పాపం వాళ్ళని ఎంత కష్టపెట్టారు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు, ఎన్నో బాధలు పెట్టారు, తిండి పెట్టలేదు, పైగా కొట్టారు, ఎంతో ధర్మబద్ధంగా ఉన్నా సరే వాళ్ళని హింసలు పెట్టారు. పాపం ఆవిడ అదే హింసతో కొడుకుకి ఆ పగ నేర్పించింది ఆవిడ. అయితే సరే అని చెప్పి మరింత విద్య నేర్చుకోమని చెప్తుంది ఆవిడ. సరే, ఆ గురువు గారు మళ్ళీ నాకు క్షుద్ర విద్యల్లో ఇంకా బాగా ప్రావీణ్యం నేర్పించమని చెప్తే అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే ఇంకొక గురువు గారి దగ్గరికి పంపించి, ఆ గురువు గారి దగ్గర మళ్ళీ ఒక 7 రోజుల పాటు ఈ వడగండ్ల వానను కురిపించే దానికి సంబంధించిన ఉపాసన దీక్ష ఇస్తారు. అది కూడా ఒక 7 రోజులు కఠోర సాధన చేసి తిండి నిద్ర లేకుండా 7వ రోజున మేలారేప గారు కూర్చున్న చోటే వడగండ్ల వాన, మబ్బులు, ఉరుములు అకారణంగా వస్తాయి. అయితే నువ్వు ఇది పనిచేస్తుంది, నీకు ఈ విద్య నువ్వు ఇంకా ప్రదర్శించుకోవచ్చు అని గురువుగారు చెప్పడంతో మేలారేప గారు మళ్ళా గ్రామానికి వచ్చి అప్పుడే బార్లీ పంట మంచిగా పండి చేతికొచ్చే సమయంలో వాళ్ళందరూ వేడిక చేసుకుంటూ ఉండగా అప్పుడు వాళ్ళ స్నేహితుడి సహాయంతో వచ్చి అక్కడికి నేర్చుకున్న క్షుద్ర విద్య ఏదైతే ఉందో వడగళ్ల వర్షం కురిపిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా ఉరుములు, వర్షాలు, అంతా భయంకరమైన వడగండ్ల వాన కురిసి పంట అంతా నాశనం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఆనందం అంతా ఆవిరైపోయి వాళ్ళందరూ దుఃఖం పడతారు. అయితే ఎక్కడా కురవని వర్షం మన ఊర్లోని ఇక్కడ ఎందుకు కురిసిందంటే దీనికి కారణం మేలారేపనే అని తెలిసిపోయి ప్రజలు అతన్ని చంపాలని చూస్తారు. అయితే ఒక గుహలో ఉన్నాడని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్తే అక్కడ తన స్నేహితుడు హెల్ప్ చేసి తనని తప్పించి కొంచెం మాయ చేసి అతను రక్షిస్తాడు. అయితే చివరాఖరికి వెళుతూ గురువు గారి దగ్గరికి వెళుతూ కూడా అప్పుడు అనుకుంటాడు, అసలు కేవలం నా సంతోషం కోసం, నా ఆనందం, మా అమ్మని ఆనందపరచాలనే కదా నేను ఇంతమంది ప్రాణాలు తీశాను, ఇంతకి ఇంత ఆస్తి నష్టం చేశాను కదా, దీనివల్ల అనంతమైన పాపాన్ని నేను కూడగట్టుకుంటున్నాను. అయితే దీనికి ఎప్పుడైనా సరే ఈ పాపాన్ని తొలగించాలంటే ఏం చేయాలి మరి? ధర్మాన్ని ఆశ్రయించాలి, అంటే ధర్మోపదేశం పొందాలి నేను అన్నమాట. క్షుద్ర విద్యల గురువు దగ్గరికి వెళతాడు. అలా గురువు గారు
ఆ గురువు గారికి నేను ఇంత బాధ పెట్టానండి, ఇంత పాపాన్ని చేశాను, రేపొద్దున మరుజన్మలో నేను నరకానికి వెళ్ళిపోతాను కదా అని చెప్పి, ఇది నేను ఎప్పుడు తొలగించుకుంటాను, ఇంత పాపం చేశానని ఏడుస్తాడు. ఆయన ఎంతో వ్యధ చెందగా అప్పుడు ఆయన కూడా 2 రోజులు అయిన తర్వాత ఆయన కూడా గురువు గారు చాలా పశ్చాత్తాపడి, సరే నేను నా కుటుంబాన్ని నువ్వు పోషించు, నేను వెళ్ళి దేశం పొందడానికి గురువుని వెతుక్కుని వెళ్తాను, లేదా నువ్వైనా నా కుటుంబాన్ని పోషించు, మరి నేనైనా సరే నువ్వైనా ధర్మోపదేశం పొంది రావచ్చు అని చెప్తాడు ఆయన. సరే ఇలాగా వెళ్తూ 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 ఉండగా అప్పుడు అన్వేషణ గురువు కోసం అన్వేషిస్తూ ఉండగా అప్పుడు ఒక చోట ఒక అతను ఈ పొలం పండిస్తూ కనిపిస్తాడు అనమాట. అయితే అతను అన్వేషణలో ఇతను తారసపడతాడు. ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే ఒక ఊర్లోని పొలమేరలోని ఒక పొలాన్ని దున్నుతూ కనబడతాడు. ఇక్కడ ఒక పిల్లాడు కూడా ఉంటాడు. అయితే ఇతను సరే ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారు కదా, ఆయన మీకు తెలుసా అని అడిగితే, ఈ మిగతా పొలం కూడా నువ్వు దున్నేసే, అప్పుడు నీకు చెప్తాను అనేసి అంటాడు. చెప్పకుండా వెళ్ళిపోతాడు ఇంటికి. అప్పుడు అక్కడున్న కుర్రవాడు ఏం చేస్తాడు, ఇదంతా పని అంతా అయిన తర్వాత దున్నేసిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఈయన మా అప్ప గారు అని గురువు గారు అని తెలిసి, అప్పుడు ఆయన సరే నేనే మా అప్ప అని, అయితే నీకేం కావాలని అడిగితే ఆయనకు ఆల్రెడీ తెలుసు ఇవంతా జరిగే విషయాలు, జరగబోయే విషయాలు అన్ని కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే వీళ్ళకి ధ్యానంలో ఉన్నప్పుడు, సాధనలో ఉన్నప్పుడు వీళ్ళకి కొన్ని రకాలైన దేవతానుగ్రహం కలిగి వాళ్ళకు ముందుగానే వీళ్ళకి ఎంత జరిగేది అన్ని తెలిసి పరీక్షలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈయనకి తెలుసు, కానీ తెలియనట్టుగానే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత నేనే మార్పని ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే మార్పని అంటే అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి, మెల్లారప్ప గారు, నేను క్షుద్ర పూజలు చేసి చాలా పాపాన్ని మూటగట్టుకున్నాను, చాలా పాపాన్ని చేశాను, కాబట్టి నాకు ఈ ముక్తిని ప్రసాదించండి, ఈ ధర్మోపదేశం నాకు ఉపాసన ఇవ్వండి అని చెప్తే, సరే ఇస్తాను, కానీ నీకు 2 ఎంపికలు ఇస్తాను. ఏంటంటే ఒకటి, నీకు తినడానికి కట్టుకోవడానికి బట్టలు ఇవన్నీ కూడా నేను ఇస్తాను. ధర్మోపదేశం వేరే వాళ్ళని ఎవరి దగ్గరైనా తీసుకో, లేదంటే నేను ధర్మోపదేశం ఇస్తే ఎవరైనా ఆహారం గాని బట్టలు గాని నువ్వు బయట చూసుకో, నీకు ఏది కావాలో తీసుకో అంటే, నాకు ఆహారం కానీ బట్టలు కానీ వేరే చూసుకుంటాను, కానీ నాకు ధర్మోపదేశం మీ ద్వారానే అనుగ్రహించండి అని చెప్తే, అప్పుడు ఆయన, నువ్వు ఒక సహాయం చేయాలి, ఇక్కడ నా శిష్యుల దారి మధ్యలో ఎంతమందో దొండకులు వచ్చి ధర్మోపదేశం పొందడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చితకొట్టి వాళ్ళ దగ్గర అన్ని లాగేసుకుని వీళ్ళు ధర్మోపదేశం పొందలేకపోతున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని, ఆ దొండగుల్ని నువ్వు నాశనం చేయాలని చెప్పగానే, మళ్ళీ అప్పుడు నీ క్షుద్ర విద్యతో చేయాలి అని చేయగానే, అసలు అది ఇష్టం లేక కదా ఎంత దూరం వచ్చానో మళ్ళీ ఇది చెప్తున్నారు అనుకుంటే, నువ్వు అది చేస్తేనే నీకు ధర్మోపదేశం చేస్తాను అనగానే, ఇష్టం లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళని అందరినీ నాశనం చేసి మళ్ళా వస్తే ధర్మోపదేశం అడగగానే, ఇంకొక ప్రాంతంలో కూడా శిష్యులు నన్ను తిడుతున్నారంట, దారిలో ఉన్న వాళ్ళని రానివ్వడం లేదంట, నువ్వు వాళ్ళని కూడా గొడవలు కొట్టుకుని వాళ్ళ చచ్చిపోయేలా చూడాలి నువ్వే అని అంటాడంట. మళ్ళీ అయినా సర్లే, మళ్ళీ వాళ్ళు గొడవలు పెట్టి మళ్ళీ కొట్టుకు చచ్చేలా చేసుకొని ఈ మెల్లారప్ప గారు వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మోపదేశం అని అడగగానే ఆయన మళ్ళీ సరే ఇస్తాను, నీకు నా కొడుకు ఒక గృహం నిర్మించు, అప్పుడు నీకు ఇస్తాను అంటాడు. ఆహా సరే, ఈయనకి ఇంకేడుపు దుఃఖం ఆగలేక ఈయన కాళ్ళు పట్టుకుని, అయ్యా నాకు చేసిన పాపాలు నేను బ్రతకుండగానైనా తీరుతాయో లేదో అని చెప్పి ఏడ్చేస్తే, నువ్వు బతికుండగానే నీకేమీ జరగదు, నీకు పాపాలన్నీ పోతాయి, ఆ గ్యారంటీ ఇస్తాను నీకు, కాబట్టి నువ్వు ధర్మోపదేశం ఇవ్వాలంటే ఇవన్నీ చేయాలి అని చెప్పి ఆయన చెప్పగానే, మర్నాడు పొద్దున్నే ఒక లోయలో ఒక కొండ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఒక వృత్తాకారం ఇల్లు కట్టుమని అంటాడనమాట. అయితే దాంట్లో మట్టి
మట్టి రాళ్ళు ఇవన్నీ సమకూర్చుకుని అవన్నీ కూడా ప్రణాళిక ఇచ్చిన తర్వాత సగం కట్టాక ఆయన అంటాడు, ఇలా కాదు నేను చెప్పింది, నేను ఇలా అనుకోలేదు, ఇలా జరిగింది కదా, నువ్వు ఇది తీసేయి, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అక్కడ పెట్టానగానే మళ్ళీ రాళ్ళని మట్టిని ఏరి మళ్ళీ సమంగా గుట్టలంతా సమం చేసేసరికి మళ్ళీ త్రికోణాకారంలో కట్టు అని ప్రణాళిక ఇస్తున్నానని ఇవ్వగానే మళ్ళీ సగం కట్టిన తర్వాత అయ్యో త్రికోణం కాదు, నేను ఇలా అనుకున్నాను, ప్రణాళిక తప్పు ఇది, ఇలా కాదు నా ఆలోచన, మళ్ళీ ఇలా చేయని చెప్పేసరికి మళ్ళీ ఆఖరికి ఇవన్నీ పడగొట్టి వృత్తాకారం మళ్ళీ రాళ్ళు మట్టి పక్కన పెట్టి మళ్ళీ చదివించేసరికి ఆయన మళ్ళీ ఇంకో కొండ ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ చతురస్రాకారంలో ఒక 9 అంతస్తుల భవనం నిర్మించాలని అడుగుతాడు. ఇప్పుడు ఇస్తాను, నీకు ఖచ్చితంగా ఇస్తాను ఉపదేశం అని చెప్తాడు. మళ్ళీ ఆహారం బట్టలు ఈ కట్టేటప్పుడు ఈ భవనం పూర్తయ్యేదాకా నీకు కావాల్సిన ఆహారం బట్టలు అన్ని కూడా ఉచితంగా ఇస్తాను అని చెప్తాడు అనమాట ఆయన. ఎంతగానో సంతోషిస్తాడు. గురువుగారు మళ్ళీ మీరు ఇలా చెయ్యరు కదా, మళ్ళీ కూలగొట్టరు కదా, నాకు ఆల్రెడీ ఇన్నిసార్లు మీరు నికరమైన మరి మీ ప్రణాళిక ఇప్పుడు కరెక్ట్ గానే వేసుకున్నారా, ఇన్నాళ్ళు మీరు ఎవరిని సాక్ష్యం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మార్ఫా భార్యని సాక్ష్యంగా పెడతారా ఆవిడ్ని అంటే ఇంకా కూలగొట్టను, ఇంక మళ్ళీ కూలగొట్టను అని చెప్పడానికి కోసం. అయితే మళ్ళీ ఆయన శిష్యులందరూ కూడా ఈ 9 అంతస్తుల భవనం మొదలు పెట్టేటప్పటికి మహాత్మా గారి 3 శిష్యులు ఒక పెద్ద బండని మోసుకొని వచ్చి ఆయన మిలారేపా గారికి ఇచ్చి, ఈ బండ గురువు గారు పూజ చేసుకోవడానికి బాగుంటుంది, ఈ బండ ఇక్కడ పెట్టి అడుగు భాగంలో మొదలు పెట్టామంటే చాలా బాగుంటుందని చెప్తారు. అయ్యో అని చెప్పి ఈ బండ అడుగు భాగంలో పెట్టి ఇంటిని మొత్తం నిర్మించిన తర్వాత గురువు గారు మధ్యలో వచ్చి చూస్తారు, ఏంటిది ఇలా చేసావు, ఏంటి బండ ఎవరు తెమ్మన్నారు, మీరే కదండి శిష్యులు ఇచ్చారంటే, నేను శిష్యులకి చెప్పానా, నీకు ఏమైనా సాక్ష్యం ఉందా దానికి అని మళ్ళీ ఆయన కోపగిస్తారు. అదేంటండి మళ్ళీ ఇంక వీళ్ళు కూలగొట్టనన్నారు, అమ్మగారిని కూడా సాక్ష్యం పెట్టారు కదా అంటే, అక్కడ ఏమన్నా ఈ బండను ఎందుకు తెచ్చావు, మరి తీసుకెళ్ళి మళ్ళీ అది అక్కడే పెట్టు, వాళ్ళు ఏమన్నా నీకు పని వాళ్ళ నీకు ఆ శిష్యులు అని చెప్పి మళ్ళీ 3 మోసు బండని ఒక్కరే మళ్ళీ వెళ్తారు. వెళ్ళగానే మళ్ళీ ఆయన ఏమంటారు, వాళ్ళు తెచ్చారు కదా, ఇప్పుడు నువ్వు తెచ్చావు, మళ్ళీ నువ్వు తీసుకెళ్లి బండని మళ్ళీ ఇక్కడే యథాస్థానంలో పెట్టి నిర్మించమని చెప్తారు. సరే అని చెప్పి ఇలా అంతా చేస్తూ ఉండగా ఇంకా ఈయన అలాగే మళ్ళీ మార్పించి చేసి ఇంకా ఇల్లు పూర్తి కాలేదు. అయితే గురువు గారి భార్య కూడా బాధపడుతూ ఉంటారు, ఎంతో మందికి కూడా ఇచ్చేస్తున్నారు అలాగా, అలాగే ఎంతమంది వచ్చినా శిష్యులు వచ్చినా వాళ్ళకి ఏమి వాళ్ళ చేత ఏ పని చేయించడం లేదు, రావడం దీక్ష తీసుకోవడం ధర్మోపదేశం తీసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది, కానీ ఈయనేమి అనడం లేదని చెప్పి ఆవిడ బాధపడుతుంది. మళ్ళీ ఆయన కొట్టి తిట్టి పంపించేస్తారు, నీవేమన్నా తీసుకొచ్చావా గురుదక్షిణ అని అడుగుతారు ఒకసారి. మళ్ళీ ఆయన ఒకసారి గురువు గారి భార్యము ఒక వెన్నాని ఒక రాగి పాత్ర ఇస్తారు, అది కూడా పట్టుకుని వెళ్తారు, ఇది నీది కాదు కదా అని చెప్పి మళ్ళీ పంపించేస్తారు. అలా ఎన్నిసార్లు వెళ్ళినా ధర్మోపదేశం ఇవ్వకుండా తిప్పి పంపిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈయన ఒక కథ చెప్తారనమాట. ఒక త్రిలోప అనే గురువు గారి దగ్గర నరోప అనే ఉండే శిష్యుడు ఉండేవాడు. ఆయన అనేక బహుమతులు ఇస్తూ ఉండేవారు అనమాట ఆయనకి, త్రిలోప అనే గురువు గారికి. అందులో ఒక కూజ కథ చెప్తారు. ఈ కూజ అని మట్టిని పూజ బాధపడుతూ ఉంటుందట, ఆ పూజని మట్టి చేసి దాన్ని కాల్చి ఒక అందమైన పూజ కింద తయారు చేశారు అని చెప్తుంది అనమాట పూజ. అలాగా చెప్పగానే ఇలాగా ఇన్ని బాధలు పడితే, ఎంత కష్టాలు పడితేనే గాని ఒక శిష్యుడిగా తయారవడానికి గురువు పెట్టి పరీక్షలన్నిటిలో కూడా నెగ్గాలి అని సారాంశం చెప్తారండి. అలాగే ఈయన ఒక మహాత్మా గారికి శిష్యులు కొంత దూరంలోని గోండన్ సూడూరు అని ఒక శిష్యుడు ఉంటారు, ఈయన శిష్యుల్లో ప్రథమ శిష్యులు. ఆయన కూడా ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. కొంతకాలం ఆయన ప్రియ శిష్యుడు. ఆయన నరోవా గారని పూజించే ఒక
ఆ రోజు వస్తుంది. ఆ రోజు ఈయన చాంగన మత్తుగా ఉండే ఒక సేవించి ఆ ఈ అమ్మగారు ఏం చేస్తారంటే కొంచెం గాఢంగా నిద్రపోవడానికి మత్తుగా కలుపుతారు అది. ఆయన బాగా నిద్రపోయిన తర్వాత మార్ఫా గారు పూజ గదిలో నరోపా గారి ఆయన గురువు గారి నరోపా గారి జపమాల దండ మెలరపా గారికి ఇచ్చి ఒక లేఖ రాసి ఈ మార్పా గారు రాసినట్టుగా నేను పంపిస్తున్నాను, ధర్మోపదేశం ఇవ్వు అన్నట్టుగా రాసి పంపించేస్తారు. అయితే గోండాన్ ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఈయనకి ధర్మోపదేశం ఇచ్చిన తర్వాత సాధన చేసేటప్పుడు ఆయనకి చాలా నీకేనా అనుభూతులు వచ్చాయా అని మధ్యలో వెళ్ళి అడుగుతారు. నాకు ఏ అనుభూతులు రాలేదండి అంటే, మరి నేను కరెక్ట్ గానే ఇచ్చాను, నువ్వు సాధన బాగానే చేస్తున్నావు కదా, ఎందుకు నీ ఇలా జరిగింది అని అంటే, అప్పుడు ఒక రోజు మా అప్ప గారి నుంచి ఇంకో ఉత్తరం వస్తుంది, మా గృహప్రవేశం ఉంది, నువ్వు మీ ఇంట్లో ఉన్న అవన్నీ పట్టుకుని వస్తే అందరినీ కూడా తీసుకురా, మెలారేప కూడా తీసుకురా అని రాస్తారు. అయితే ఈయనకి తెలిసిపోతుంది, ఈ గాండోన్ అన్న ఆయనకి తెలిసిపోతుంది శిష్యుడికి ఏమనంటే మిలారప గారు మార్ఫా దగ్గర నుంచి రాలేదు అలా అని చెప్పి. అయితే ఈ అమ్మగారిని మార్ఫా గారి భార్యని అడిగితే ఆవిడ కూడా ఏమీ మాట్లాడరు ఆవిడ. అయితే చివరాఖరికి ఏమవుతుందంటే ఈయనకి ధర్మోపదేశం పనికిరాదు ఇలాంటి వాడని కొట్టేస్తారు ఆయన. చివరాఖరికి ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఎంతో బాధలు పడి ఎంతో చివరికి తర్వాత చివరాఖరికి ఈ మార్పా గారు అనుగ్రహించి నాకు నువ్వే నా మంచి శిష్యుడివి, నువ్వు నాకు అమ్మవారు ముందు నాకు కళ్ళలో కనిపించి నువ్వు మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతావని నీ రూపంలో అని కూడా చెప్పారు. అంటే నిన్ను బాధలు పెట్టానంటే నువ్వే నా నిజమైన శిష్యుడివి, నీ వల్లే నేను ఆత్మజ్ఞానాన్ని కూడా పెంచుకున్నాను. తర్వాత నిన్ను బాధ పెట్టిన ప్రతిసారి నేను ఎంతో క్షోభ అనుభవించారని ఏడుస్తారు. చివరికి అయినా ఈ చివరాఖరికి ఇంకా స్టోరీలో చివరికి మళ్ళీ ఆయన మెల్లరప్ప గారి సాధన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆయనకి బోల్డ్ అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల్లో చాలా విషయాలు తెలుస్తాయి. మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్తారు. వాళ్ళ అమ్మగారు ఆయనకి ఆల్రెడీ జరిగినవన్నీ కళలోకి వస్తాయి. మళ్ళీ వాళ్ళ అమ్మగారు చనిపోతారు. వాళ్ళ చెల్లెలు పిచ్చిదైపోతుంది. ఆయన ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి కూడా ఉంటుంది, అన్ని విషయాలు చెప్తుంది. అయితే ఆస్తంతా అమ్మాయినే ఉంచుకోమంటారు. అక్కడ వాళ్ళ చిన్నాన్నగారు పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ఈయన చూస్తే కొట్టడానికి వస్తాడు. వాళ్ళ చిన్నమ్మగారు కుక్కల్ని పంపుతుంది. చాలా రకాలైన బాధలు పడతారు. మళ్ళా ఎన్నిటికీ కూడా చివరాఖరికి సందేశం ఏమిచ్చారంటే ఆయన ఒక చివరికి సృష్టించిపోయి ఆయన తర్వాత చివరి సందేశంలో ఆయన ఎన్ని రూపాయలైనా మారగలిగే శక్తి వచ్చింది ఆయనకి. తర్వాత భూమి ఆకాశం నీరు నిప్పు అన్నిటిలో ఉండేంత శక్తి వచ్చింది. అలాగే అందరికి కూడా ఆయన చివరి సందేశం ఏమిచ్చారంటే దయచేసి ధ్యానం చేయండి, అంతర్ముఖ ప్రయాణం చేయండి, అలాగే మీరు ధ్యానం మీద నమ్మకం ఉంచుకోండి, మీరు జ్ఞానోదయం పొందుతారని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన దగ్గర వస్త్రాన్ని చెరుకు మొక్కని అన్నిటినీ కూడా ఆయన శిష్యులకి ఇవ్వడం జరిగింది. అంటే అన్నిటికన్నా విలువైంది ఆయన జీవితంలో చెప్పదగిలింది ఓర్పుగా ఉండాలని, సహనంగా ఉండాలని, పట్టుదలగా ఉండాలని, అన్నిటికంటే విలువైంది సమయం ఉండాలని, సాధన క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని, దానివల్ల శక్తులు వస్తాయని, గాలిలో ఎగరడం, ఎక్కడికెళ్ళా వెళ్ళే రావడం లాంటి శక్తులు వస్తాయని, అలాగే ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి శాకాహార తప్పనిసరి. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక చేసేటప్పుడు కొన్ని మానసిక ప్రవృత్తులు ఆయనకి రకరకాల వికృతాల ఆలోచనలు కలుగుతూ ఉండేవి. దానికి కారణం ఏంటంటే మార్పా గారు ఆల్రెడీ ఒక కాగితంలో ఆయన పెడతారు. ఆయన మడిచి ఉన్న కాగితం చదవడు. తర్వాత తీసి చూస్తే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి ఆహారం వల్ల అలవాట్లు తప్పనిసరిగా మంచిగా ఉండాలంటే శాకాహారం తప్పనిసరి, ఎలాంటి పెడితే ఆహారం తీసుకోకూడదని రాసి ఉంటుంది. అలాగే ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు ఉంటాయని, అలాగే ఇంకా క్షమాగుణం కలిగి ఉండాలని, తప్పు చేసిన వారిని కూడా మనం క్షమించాలి. చూడండి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ
చిన్నాన్న ఎంత బాధలు పెట్టారు అయినా సరే ఆయన క్షమించగలిగారు. అలాగే బుద్ధత్వాన్ని పొందాలంటే ఒక జన్మలోనే మనం తొలగించుకోవచ్చు. శ్రద్ధ, శాకాహారం కలిగి ఉండాలి, అలాగే క్రమంగా ధ్యానం చేయాలి, అలాగే క్షమాగుణం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగింది బుద్ధత్వాన్ని కలిగి ఉండాలని మనకి సంక్షిప్తంగా తెలియజేయడం జరిగింది. అయితే తపస్సు చేయడం వల్ల నిరాడంబర జీవితాన్ని గడపగలుగుతాం. అలాగే ప్రతీకారం వల్ల మనం ఏమీ శాంతి లభించదు. అలాగే పాపం చేసినా మనం మార్పు సాధించవచ్చు. నిజమైన మార్గాన్ని మనం ఎప్పుడైనా సరే ఎంచుకోవచ్చు. అలాగే తపస్సు, గురువు పట్ల విశ్వాసం ఉండే మోక్షం సాధించవచ్చు. అలాగే ధర్మాన్ని పాటించడం ద్వారా లోకానికి వెలుగును మనం అందించవచ్చు అని నేను ద్వారా తెలుసుకోగలుగుతున్నాను. అయితే క్షమించాలి, చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. మెలరేప గారి జీవిత చరిత్ర చాలా అద్భుతంగా తీసుకొని వచ్చారు. చదువుతా పోతే నెలలు పడుతుంది. ఇది రోజు చెప్పుకుంటా పోయినా కూడా అద్భుతమైన పుస్తకము, ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకము. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ సశరీరంగా మనకు ఎవరైతే ధర్మరాజు ఎలా వెళ్ళారో అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన తర్వాత మెలరేప గారు. అంత అద్భుతమైన ఎన్లైటెడ్ మాస్టర్. కాబట్టి ప్రతి ఒక్కరి పుస్తకం చదవాలండి ఖచ్చితంగా. అద్భుతంగా తీసుకొని వచ్చారు స్టోరీ, అన్ని కవర్ చేసుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్. నేను ఒక క్లాస్లో ఎలా చెప్తారు మేడం అనుకున్నాను, అది కూడా ½ అవర్. చాలా బాగా ప్రిపేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మేడం. అది చాలా ఇన్స్పిరేషనల్ అయిన స్టోరీ. అది చాలా బాగుంటుంది. చదివితే 4 రోజులు పడుతుంది. చదవాల్సిన పుస్తకం, తెలుసుకోవాల్సిన మాస్టర్. వంటి నిండా చీములు, ఆ భవనం కట్టే దశలో చీములు, పుళ్ళు, నెత్తుర్లు కాల్పి ఆయన ఎంత శోధించారో గురువు గారు. ఆయనకి తెలుసు, గురువు గారికి ఈయన ద్వారా ఆయనకు కూడా జ్ఞానం కలుగుతుందని. అది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అయింది. టిబెట్ వైపు గురువు గారి దగ్గరికి మా అత్తగారికి అర్థం కాని స్టోరీ, సాధనలో అనుభూతి చెబితే మా అత్తగారికి అర్థం కాకపోతే, అయితే హిమాలయాలో ఉన్న ఆయన గురువు గారి దగ్గరికి వెళ్తే భారతదేశంలో అప్పుడు ఆయన టిబెట్ వైపు తిరిగి నమస్కరిస్తే ఈ చెట్లన్నీ కూడా టిబెట్ వైపే తిరిగి నమస్కరించాయంట 3 సార్లు. అయితే ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు ఆ టిబెట్ వైపే తిరిగి ఉంటాయట, వంగి నమస్కరిస్తున్నట్టుగా ఇప్పటికీ కూడా. ఇంకా ఉన్నారు హిమాలయాల్లో ఈ గురువులందరూ అంటారండి. గ్రేట్ మాస్టర్. చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారండి. అందరూ కూడా మేడం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మాస్టర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మేడం చెప్పిన విషయం మీద మాట్లాడాలనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ కూడా మేడం కృతజ్ఞతలు తెలియజేయండి, మాట్లాడండి. ప్రకాశం సార్ వచ్చారండి. నేపాల్లో ఉన్నట్టున్నారు సార్. ఇప్పుడు మీరు 300 పేజీల పుస్తకాన్ని 30 నిమిషాల్లో చక్కగా వివరించారు. నమస్తే సార్. నమస్తే అండి. 300 పేజీల పుస్తకాన్ని 30 నిమిషాల్లో చక్కగా వివరించారు అంట. నేను క్లుప్తంగా బాగుంది స్టోరీ, ఎంత కవరపోయింది. మీరు నేపాల్ నుంచి వచ్చేసారా సార్? వచ్చాను. 21st వచ్చేసాను. ఓకే సార్, ఓకే సార్. బాగా జరిగిందా సార్? బాగా జరిగింది.
చాలా బాగా జరిగింది. 11th బయలుదేరాము, 21st కి అవును మళ్ళీ సార్. చేరుకున్నాం. 11 days లో 10 days ఇండియా టు సార్ ఇండియా. మీ ఓపికకి మీ చాలా బాగా ఓపికకి జరిగింది. చాలా ధన్యవాదాలు సార్ మీకు అసలు. ఎంత అంతే, అది లాంగ్ జర్నీ శివానుగ్రహమే. అవుట్ ఆఫ్ కంట్రీస్. ఏమండి? మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా చాలా ఓపిక్గా వెళ్ళొచ్చేస్తున్నారు ఈజీగా. మేము ఇక్కడే ఉండి చిన్న పని చేసి అలసిపోతాం. మీరు కూడా వెళ్ళొచ్చు అమ్మవారి అనుగ్రహంతో. అది అవును సార్. అన్- ఎందుకంటే మనకు భూమికి సహస్రారం అది, అవును సార్. కైలాష్ పర్వతం అనేది. అవును సార్. ఇప్పుడు గీజా పిరమిడ్స్ వచ్చేసి మణిపూర. ఉమ్. సో ఆ విధంగా 7 చక్రాల్లో అది సహస్రార స్థితి అనేది మనం అక్కడ ఆ మొదటి రోజు పరిక్రమ చేసిన తర్వాత జస్ట్ ఉత్తర దిశగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనకు దక్షిణ దిశ నుంచి చూస్తున్నప్పుడు మధ్యలో ఓకే సార్. ఆ ఆ కొండకి మధ్యలో తెల్లగా ఐస్ ఫామ్ అవుతుంది, డివైడ్ చేసినట్టుగా. అది అర్ధనారీశ్వరత్వం. ఓకే సార్. తర్వాత పశ్చిమ దిశగా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు పక్క నుంచే జస్ట్ ఒక 200 meters అవే నుంచి రివర్ బెడ్ వాక్ చేస్తుంటాము. ఓకే ఇంకా సార్. నెక్స్ట్ ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు ఏంటంటే అది శివలింగ రూపంలో ఐస్ ఫామ్ అవుతుంటుంది, చుట్టూ గీత గీసినట్టుగా. మధ్యలో శివపార్వతులు అంటే కొంచెం స్పష్టంగా ఉండదు, కానీ అక్కడ మేల్ ఫిమేల్ పిక్చర్స్ లాగా ఐస్ ఫామ్ అవుతుంటుంది. దానికి ఎలా అంటే రోడ్డుకి అటు పక్కన కొండ, ఇటు పక్కన వచ్చేసి మేము పడుకునే ప్లేస్. దాదాపు ఒక 26 hours అక్కడ ఉన్నాను. అది ఎలా అంటే ఆ రోజు నైట్ లో పడుకుంటే శివపార్వతుల ఒళ్ళో పడుకున్నట్టుగా ఫీలింగ్ అనిపించింది. చాలా అది మనం అనుభవించాల్సిందే, కానీ అవును సార్. చెప్పలేం ఎక్స్పీరియన్స్, అంత అనుభూతి ఉంటుంది. ఎందుకంటే గ్రేట్ సార్. కొండ జస్ట్ అంత దగ్గరగా కొండ చూడటం అనేది మనకు చాలా రేర్. అవును సార్, గ్రేట్ సార్. అదే చాలా అది అంతా అమ్మవారి అనుగ్రహం. అంతే సార్. అంతే, లేకపోతే నాకు ఫస్ట్ నేను మనీ పే చేసిన వాళ్ళు ప్రాసెస్ చేయలేదు, మనీ రిటర్న్ చేశారు. ఆ ఓకే సార్. ఆ- ఆ తర్వాత ఏంటంటే ఈ మెడిటేటర్స్ గ్రూప్ ఇది వెళ్ళింది. ఫస్ట్ నార్మల్ గ్రూప్, ఓకే సార్. అది ఎప్పుడైతే ప్రాసెస్ కాలేదో ఇది అంటే మెడిటేటర్స్ వాళ్ళు ప్రాసెస్ చేశారు. దాంట్లో మలేషియా నుంచి ఒక 7 members, మిగతా ఒక 16 members వచ్చేసి ఒక పీఠాధిపతి వచ్చింది కోయంబత్తూరు నుంచి, ఆయన శిష్యులతో అందరు కలిపి. ఇంకా నలుగురిలో ముగ్గురు వచ్చేసి గుజరాతీస్, నేను ఒకరిని. నలుగురు, మొత్తం 26 members టీం గ్రేట్ వెళ్ళి సార్. వచ్చింది. షార్టెస్ట్ గ్రేట్. స్పాన్ లో అన్నట్టు వెళ్ళి రావటం కూడా. అవును సార్. వాళ్ళు చెప్తున్నారు 30 సంవత్సరాల వాళ్ళ అనుభవంలో ఇంత షార్టెస్ట్ స్పాన్ లో పరిక్రమ చేసి వచ్చిన గ్రూప్ మీదే అని చెప్తున్నారు. 8 days అంతే. 13th వెళ్ళాము, 20th వచ్చేసాను నేపాల్కి. చాలా ఓకే సార్, గ్రేట్ సార్. చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీరు కదా 30 నిమిషాలు, ఇది 300 పేజీలు 30 నిమిషాల్లో చెప్పారు చూడండి. అదే నాకు అదే అనిపిస్తుంది. అలా టూర్ నెల రోజులు మానస సరోవర్ యాత్ర అంటారు. అట్లా అలా మాకు షార్ట్ పీరియడ్ లో పోయి వచ్చేసారు. ఆ, అలాంటిది అది మాకు 11 days అయిపోయింది అది, ఇండియా టు ఇండియా. అంతే సార్, ఇప్పుడు అంతా జెట్ స్పీడ్ కదా సార్ మరి. అంటే వాతావరణం అనుకూలించింది దాంతో అని. అవును సార్, అవునండి. తుఫాన్ చాలా ఏమి బాగా జరిగింది. లేదేమో. తుఫాన్లు ఏమీ లేనట్టుంది సార్ అక్కడ. మనకి ఇక్కడ తుఫాన్ ఆంధ్ర అండి. అదే చైనా ఎంఎక్స్ప్రెస్ అంటే మన ఎప్పుడు అక్కడ డైలీ వర్షం పడుతుంది. వర్షం కొంచెం బ్లాక్ అయిపోయి వెహికల్స్ మూవ్మెంట్ ఉండదు. అక్కడ మీరు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఉంటారు సార్. మీ చెప్పింది మీకు అర్థమైందా సార్ నేను చెప్పింది? అయ్యో
వీడియో చెప్పుకుని వెళ్ళిపోయినా బాగా సార్. చెప్పాను. లేదు లేదు, కరెక్ట్. అన్ని పాయింట్స్ బాగా. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ చాలా రాస్తారు వరకు కదా, 30 నిమిషాలు ప్రెస్ question. చేస్తాను సార్. ఇంకా లాస్ట్ కి అది వచ్చేది try చేయి. ప్రెస్సింగ్ అయిపోయింది. ఇంకా ఆయన పడిన కష్టాలు ప్రెస్ చేస్తాను చాలా వరకు. అదే అదే. అంటే ఇప్పుడు అదే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. అవునండి, వాయిస్ బ్రేక్ అయిపోయింది. కదా, ఆ విధంగా మీరు ఉత్తమంగా చేశారు. మొత్తం వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. కొంచెం మీ వాయిస్ బ్రేక్ ఉంది ఓకే. సార్. అదే అదే అదే. ఇప్పుడు క్లుప్తంగా మీరు ఓకే సార్. ఆ, చెప్పేశారు స్టోరీని. పెద్ద స్టోరీని 30 నిమిషాల్లో చెప్పారు. కరెక్ట్ గా ఏ పాయింట్స్ మిస్ కాకుండా. ఓకే సార్. ఇంకా రిపీటెడ్ గా కొన్ని ప్రెస్ చేస్తాను ఆయన పడిన కష్టాలు లాస్ట్ లో విని. ఇంకా చాలా స్టోరీ ఉందండి మధ్యలో. అవును, ఉంది ఉంది. లాస్ట్ టైం వేరే సార్లు మేడం చెప్పారు కదా, పరీక్ష 3 days. పెడతారు, గురువు గారు వెళ్ళమంటారు. ఆయన ధర్మోపదేశం అవును ఇవ్వరు. ఆయన గురుదక్షిణ కావాలని 2-3 సార్లు తిప్పుతా ఉంటారు. అవును. ఆయన ఇది కొంత ప్రెస్ మొత్తం చేస్తాను. భుజాలన్నీ పుల్లు అయిపోతాయి మొత్తం. ఫుల్ వాళ్ళ అయిపోతాయండి అప్పుడు. చీమ్ కారిపోతూ అదే ఉంటుంది. ఇంకా గురువు గురువారి గారు చెప్పినా కూడా ఆయన వినడు. వినరు. వినడు. ఆయన మీద గురు మీద నమ్మకం పోతుంది ఆయనకి. నువ్వు కావాలని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పంటే, మా ఇంకా తిడతాడు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వింటా అన్నా, ఇప్పుడు అవన్నీ క్వశ్చన్స్ వేయొద్దు, చెప్పినట్టు చెయ్యి అని చెప్పి. ఈ అహం అనేది ఉండిపోవడం వల్ల ఈయనకి సాధన లేట్ అయిపోయిందండి. అవును. ధర్మోపదేశం ఇవ్వడం లేట్ అయిపోయింది. ఇంకా అహం ఇందులో ఉంది అవును. కదా మరి. ఇంకా గురువు ప్లస్ గారిని అనుభవించాలి తిట్టుకుంటారు. కదా, కర్మ ఫలాల్ని అనుభవించాలి కదా. ఆ నీవు కర్మలన్నీ క్లియర్ నన్ను అయ్యేంత వరకు వచ్చిన కర్మలన్నీ పోవాలి, తొలగిపోవాలి కదా. అదే. మన మనకు వచ్చే కష్టం కూడా ప్రతిది కూడా కర్మ ఫలం అని ఉంటాయి. ఆ కర్మ ఫలాన్ని మనం ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో అప్పుడే మనకు ముక్తి. ఏదేమైనా పట్టుదల, సహనం, ఓర్పు ఇవన్నీ భరించారు కాబట్టి ఈ రోజు మెల్లారప్ప గారి జీవితం అందరికి కూడా ఆదర్శంగా నిలుస్తుందండి. అవును, చాలా మంచి బుక్. అంటే మనం దాన్ని బట్టి చాలా నేర్చుకోవచ్చు. అంటే ఆత్మసాక్షిగా ఎలా మనం జీవించాలనేది అడుగడుగునా తెలుస్తుంది ఆడ. ఎప్పుడైతే మన కర్మ కష్టాలు వస్తాయో మనం ఏం చేసి మామూలుగా అయితే తిడుతూ ఉంటాము ఏదైతే ఆ కష్టం కల్పించిన వాళ్ళని. అదే అలా చేసినప్పుడు ఏంటంటే మనకి జ్ఞానం లేకపోవటం వల్ల ఇంక కర్మల్ని పెంచుకుంటాం. ఆ జ్ఞానాన్ని దగ్ధ కర్మ అని అంటే ఎప్పుడైతే మనకి అది మనమే కల్పించుకున్న పాత్ర వచ్చి అది చేస్తుందనే జ్ఞానం మనకి ఎప్పుడైతే కలుగుతుందో, వాళ్ళని తిట్టే బదులు మన కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళు వచ్చి మనకి ఆ టైం ప్రకారం వాళ్ళ పాత్ర పోషించి వెళ్తున్నందుకు. సార్. అది మనిషి కానీ జంతువు కానీ వాటన్నిటికీ మనం కృతజ్ఞత తెలుపుతాం. అప్పుడే మనకు కర్మ అనేది దగ్ధం అవుతుంది. అవును సార్. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటాడు మెల్లారప్ప గారు. అవును ఈయన పెట్టే బాధలు తట్టుకోలేక. అవును. అదే, ఎందుకంటే ఒకసారిగా 9 అంతస్తుల బిల్డింగ్ సగం కట్టిన తర్వాత మొత్తం కూల్పిస్తాడు. కూల్పించి ఆయనతో మోయిస్తాడు. ఆమె ఆ ఎవరైతే గురుగారు వాళ్ళ పత్ని బాధపడుతూ ఉంటుంది. ఆ ఉపశమనానికి పైన కట్లు కట్టడం. ఎందుకంటే వంటలో సాయం చేసేవాడు కదా అని చెప్పి ఆయనకున్న ఒక మణి లాంటిది కూడా ఇచ్చి పంపిస్తే, అది కూడా ఇప్పుడు నువ్వు నా భార్య కాబట్టి నీకు చెందినవన్నీ నావే కదా, మీ అమ్మగారింటి పట్టుకొచ్చిన అయినా సరే అది కూడా నీ సొంతంగా నువ్వు చేసుకుని పట్టుకురా అంటే వెళ్ళిపోతాడండి మేలారప్ప గారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు. తిట్టేస్తాడు, బాగా తిట్టిస్తాడు, కొడతాడు కూడా. చేస్తాడు, కొట్టేస్తాడు, ఆయన్ని కసరేస్తాడు. దొంగతనం చేశా అని చెప్పి తిడతాడు. ఉమ్. మా సొమ్ము నాకే తెచ్చిస్తావని. చాలా రోజుల తర్వాత వచ్చారు మీరు ప్రోగ్రామ్ కి.
మొన్న ఒక రోజు వచ్చాను సార్ నేను. మ్మ్. మొన్న క్లాస్ చెప్పాను సార్ నేను. మ్మ్. మార్నింగ్ క్లాస్ అటెండ్ అవుతున్నాను సార్. ఇప్పుడు మార్నింగ్ క్లాసులు లేవు. ఇవాళ. అవును, 21 days కదా. అవును సార్, లేవు. మళ్ళీ నైట్ వస్తున్నాం అనమాట. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంత అద్భుతమైన మాస్టర్ యొక్క జీవిత చరిత్ర మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీకు కూడా. ఇంకెవరు లేరా ఉన్నారు, మాస్టర్స్? ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? చక్కగా మాట్లాడచ్చు. అర్థమైంది, ఏమన్నా అర్థమైంది లేకపోతే బాగుంది, ఏదైనా కరెక్షన్ ఉంది, ఏదైనా చెప్పొచ్చు మాస్టర్స్ మీరు. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఒకసారి మాట్లాడితే ఇంకా. నమస్కారం మేడం. మాట్లాడండి. హలో మాట్లాడండి. చెప్పండి. మేడం, చాలా బాగా చెప్పారు మేడం. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ స్టోరీ. చాలా Thank you, బాగా madam. చెప్పారు, క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. అంటే చాలా Thank you, ఉండుండొచ్చు మధ్యలో, కాకపోతే అన్ని ఆయన పడిన కష్టాలు మాక్సిమం అర్థమైనాయి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ Thank you మేడం. so much. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా పుస్తకము మాస్టర్స్? తెప్పించుకోండి మేడం, తెప్పించుకొని చదవండి. అద్భుతమైన పుస్తకము, ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం, స్వాధ్యాయంలో ఉండాలి. స్వాధ్యాయనం వల్ల మనకి ఏంటంటే ఏదో ఒక పాయింట్ అర్థమవుతుంది. చక్కగా సారాంశం బుక్ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. ఒక రచయిత అంటారు, నేను మాట్లాడదలుచుకుంటే పుస్తకాన్ని చదువుతాను. ఎవరో కదండి, యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్తారు, నేను చెప్పదలుచుకుంటే పెన్న రాస్తాను. అంటే ఆయన ఆలోచనలు, భావాలన్నీ పుస్తకమే పెడతారు. వినదలుచుకుంటే పుస్తకాన్ని చదువుతాను. అనవసరమైన వ్యర్థ సంభాషణ కాలం గడపను. ఆయన చాలా ఫ్రాంక్ గా చెప్తారు. 10 మంది గుంపులోకి వెళ్ళిపోయి అవన్నీ రకాల మాటలు మాట్లాడనని చెప్తారు. ఆయన పద్ధతి నాకు నచ్చుతుంది అనమాట. మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరికే తప్పకుండా వస్తారు. చక్కగా ఆయన పుస్తకాలతోనే ఉంటారు. ఆయన షెల్ఫ్ నిండా బుక్సే. అలా బుక్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. ఏదో ఒక books పాయింట్ మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఇంకెవరైనా మాస్టర్స్ మాట్లాడేవారు? ప్లీజ్ మీ సజెషన్. ఎండమూరి ప్రెజెంటేషన్స్ బాగుంటాయి. బుక్ రాసే విధానం చాలా Yes, madam. అట్రాక్టివ్ గా ఉంటుంది. 5 మెట్లు, 6వ మెట్లు, 6వ మెట్టు అంతా భగవద్గీత శ్లోకాలు ఉంటాయి మేడం. ఆ ఒక్కొక్క శ్లోకం తీసుకుని రాశారు. అది నేను ఒకసారి ఎప్పుడో తీసుకున్నాను. భగవద్గీతని చాలా అవపోసాన్ని పెట్టి రాశారు అది. ఇంకెవరో మాస్టర్స్ ఎవరున్నారు? ప్లీజ్ మీ వాల్యుబుల్ సజెషన్ ఏదైనా మాట్లాడితే. అందరూ వింటా ఉన్నారు. చక్కగా మేడంకు ఎలా చెప్పారు, ఏంటి మాట్లాడండి. అన్మ్యూట్ తీసుకొని. మెల్లరప్ప గారిని తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఫస్ట్ టైం నేను విన్నప్పుడే అసలు ఆయన మామూలుగా మనకి ఈ గ్రూప్ లోనే తెలుసుకోగలుగుతాం అండి. బయట ఎక్కువ ఈయన గురించి తెలియదు. మనకి ఇలా ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఎన్నో చదివిన వాళ్ళకే కానీ ఇలా మనం ప్రసంగించుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు ఆయన ప్రస్తావించుకుంటాం. అప్పుడు ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని కృతజ్ఞతలు తెలియజేయాలండి. అది మన ధర్మం. మేడం ఎంత బిజీగా ఉంటారో పాపము. స్కూల్కి వెళ్ళి రావడము, ఇంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ బాగా ఇబ్బందిగా ఉంది తన మదర్కు.
హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము అంతా ఉంది. అయినా కానీ కూడా మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటూ, స్కూల్కి వెళ్తూ, హాస్పిటల్లో చూసుకుంటూ, ఇన్ని చేసుకుంటూ కూడా క్లాస్కి వచ్చి మనకు చక్కగా ఇలా ఇంత అద్భుతంగా వివరించారంటే ఆ, ఇంట్లో ఉండి మనం ఏం చేస్తామా అనిపిస్తూ ఉంటుంది. ఆ స్కూల్కి వెళ్ళి రావడమే టైం సరిపోతుంటుంది. మళ్ళీ ఇంట్లో చేసుకోవడం, మదర్ హెల్త్ ఇష్యూ ఉన్నదని చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అయినా వచ్చి క్లాస్ చెప్పినారు. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెగ్యులర్ గా అవకాశం ఇవ్వాలండి. సుజిత గారికి అట్లీస్ట్ నెలకు 2 క్లాసులు చెప్పించుకోవాలి. మేడం గారికి ఆల్వేస్ వెల్కమ్ సార్. అలా ఏం లేదు, పాపం తనే బిజీ అనమాట అంతే. ఆయన కూడా యూనివర్సిటీస్ మీరు అవకాశం ఇవ్వండి, యూనివర్స్ ఆమెకు టైం ప్రొవైడ్ చేస్తుంది. సార్ ఎప్పుడు మనకు ఎందుకంటే కండిషన్ అతను ఉంటుంది ఖచ్చితంగా. టీచర్ గా మంచి అనుభవం ఉంది కదా, దానివల్ల ఎక్స్ప్లెనేషన్ పవర్ అట్రాక్టివ్ గా ఉంటుంది. మనం చెప్తా కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ తయారైంది అంటే మేడం ఖచ్చితంగా మెసేజ్ వెళ్తుంది. మినిమం 2 క్లాసులు పెట్టండి. పెడితే ఏంటంటే మనకి, ఎందుకంటే ఈ స్వాధ్యాయం అనేది మన ఇండివిజువల్ బుక్స్ చదవాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ముందు ఇలా అనుభవంతో చెప్పేవాళ్ళు మనం అటెండ్ అయినప్పుడు ఏంటంటే దాన్ని క్లుప్తంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ స్టడీ చేయటం అనేది ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆ పుస్తకాల మీద. సో అందుకని మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. తప్పకుండా. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా చూసాం కదా, దాదాపు కవరేజ్ చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, రేపు క్లాస్ లో కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ. అందరికి కూడా థ్యాంక్ యూ. అందరికి శుభరాత్రి. శుభరాత్రి సార్ మీకు కూడా, అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభరాత్రి మేడం. అందరికి, సార్కి, అందరికి.